నమస్కారం ఎన్ఐ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఐటీ రిటర్న్స్ చేస్తే రేషన్ కట్, లోన్ల కోసం రిటర్న్స్ దాఖలు చేసిన సామాన్యుల్లో వణుకు. అమరావతి అప్పుల రాజధానిన సెల్ఫ్ ఫైనాన్స్ అన్న ప్రాజెక్టుకు 13,500 కోట్ల అప్పు. కేరళలో బీజేపీ సంక్షేమాస్త్రం, నెలకు 3,000 పింఛన్, ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ. శర్వానంద్ బైకర్ కోసం రంగంలోకి రెబెల్ స్టార్, ప్రభాస్ మాస్ ఎంట్రీతో షేక్ అవుతున్న సోషల్ మీడియా. ఏప్రిల్ మొదట్లోనే సెగలు కక్కుతున్న సూర్యుడు, తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఎండలు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ ఇప్పుడు సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ముఖ్యంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారిని టార్గెట్ చేస్తూ క్షేత్రస్థాయిలో విచారణ చేయడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సివిల్ సప్లై అధికారులు మరియు జీపీఓలు గ్రామాలు, పట్టణాల్లోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి విచారణ జరుపుతున్నారు. మహబూబ్ నగర్, సిద్దిపేట, గద్వాల జిల్లాలో ఈ ప్రక్రియ అత్యంత వేగంగా జరుగుతోంది. లబ్ధిదారుల నుంచి ఐటీ రిటర్న్స్ సంబంధించిన డిక్లరేషన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.40 లక్షల రేషన్ కార్డులు రద్దయినట్లు సమాచారం అందడంతో మిగిలిన లబ్ధిదారుల భయాందోళన గురవుతున్నారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారందరూ ధనవంతులు కాదని చిరు వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులు గట్టిగా వాదిస్తున్నారు. ఇల్లు కట్టుకోవాలన్నా లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం కారు కొనాలన్నా బ్యాంకులు ఖచ్చితంగా 3 ఏళ్ల ఐటీ రిటర్న్స్ అడుగుతున్నాయి. దీనికోసం చేసిన రిటర్న్స్ ను ఆదాయంగా పరిగణించడం అన్యాయం. కొంతమంది ప్రైవేట్ ఉద్యోగులకు జీతాల్లో కట్టైన టీడీఎస్ తిరిగి పొందడానికి ఐటీ రిటర్న్స్ చేస్తారు. అది వారి అదనపు ఆదాయం కాదు. ఐటీ ఫైల్ చేయడానికి, భారీగా ట్యాక్స్ కట్టడానికి చాలా తేడా ఉందని, అధికారులు ఈ రెండింటినీ ఒకేలా చూడడం సరికాదని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. క్షేత్రస్థాయి ప్రచారం ప్రకారం ఎవరైతే సంవత్సరానికి 6 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నట్లు ఐటీ రిటర్న్స్ లో చూపిస్తారో వారి కార్డులను అనర్హమైనవిగా గుర్తించి తొలగించే అవకాశం ఉంది. ఈ క్రమంలో సెలూన్ షాపుల యజమానులు, చిన్న కిరాణా వ్యాపారులు, ప్రైవేట్ డ్రైవర్లు తమ కార్డులు ఎక్కడ పోతాయో అని ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయం వద్ద తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హనుమాన్ విజయోత్సవ వేడుకల వేళ అధికారుల నిర్లక్ష్యం భక్తుల ప్రాణాల మీద తెచ్చింది. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో 10ల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. నేడు హనుమాన్ విజయోత్సవం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది మాలధారణ భక్తులు కొండగట్టుకు తరలివచ్చారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. అయితే ఆ పందిళ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఒక్కసారిగా అవి భక్తులపై కూలిపోయాయి. ఆ సమయంలో పందిళ్ల క్రింద విశ్రాంతి తీసుకుంటున్న భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో సుమారు 20 మందికి పైగా మాలధారులకు గాయపడినట్లు సమాచారం. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వెంటనే స్పందించిన తోటి భక్తులు, స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వచ్చి ఈ క్షేత్రంలో కనీసం భద్రతా ఏర్పాట్లు చేయడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని మండిపడుతున్నారు. ముందస్తుగా భారీ ఎత్తున భక్తులు వస్తారని తెలిసినా పందిళ్ల పటిష్టతను ఎందుకు తనిఖీ చేయలేదు? కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై అధికారులు పర్యవేక్షణ ఏది? భక్తుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆలయ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కొండగట్టు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. సీరియల్ రమ్మంటే నువ్వు తీసుకొచ్చి మళ్ళీ వీడియో తీసిరా. హైదరాబాద్ నగరంలోని కీలకమైన ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్ వద్ద మంగళవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎల్పీజీ గ్యాస్ కొరత నిరసిస్తూ వందలాది మంది ఆటో డ్రైవర్లు రాస్తారోకు దిగారు. గంటల తరబడి వేచి ఉన్న గ్యాస్ దొరకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైవేపై ఆటోలను అడ్డంగా నిలిపి ఆందోళన చేపట్టారు. దీనిపై శ్రీశైలం, విజయవాడ వైపు వెళ్లే ప్రధాన రహదారులపై ట్రాఫిక్ కిలోమీటర్ల మేర స్తంభించిపోయింది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని పలు ఎల్పీజీ గ్యాస్ స్టేషన్ల వద్ద గత కొన్ని రోజులుగా
గ్యాస్ సరఫరా సరిగ్గా లేదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ నింపుకోవడానికి గంటల తరబడి వరుసల్లో వేచి ఉండాల్సి వస్తోందని, కొన్నిసార్లు రోజంతా వేచి ఉన్నా గ్యాస్ దొరకని పరిస్థితుందని వారు తెలిపారు. దీనివల్ల తమ దైనందిన ఉపాధి తీవ్రంగా దెబ్బతింటోందని, కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ లేకపోతే ఆటోలు ఎలా నడపాలి, మా పిల్లల చదువుల సంగతి ఏంటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎల్పీజీ గ్యాస్ సరఫరాను వెంటనే క్రమబద్ధీకరించాలని, కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆటో డ్రైవర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గ్యాస్ కొరత సమస్యను వెంటనే పరిష్కరించాలి, లేని పక్షంలో మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆటో డ్రైవర్ల సంఘం నాయకుడు ఒకరు హెచ్చరించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న ఆటో డ్రైవర్లతో చర్చలు జరిపి వారి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అయితే గ్యాస్ సరఫరా మెరుగుపడే వరకు తాము వెనక్కి తగ్గేది లేదని ఆటో డ్రైవర్లు మొండికేశారు. దీంతో పోలీసులు ఆటో డ్రైవర్ల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. చివరికి పోలీసులు నచ్చజెప్పడంతో ఆటో డ్రైవర్లు రాస్తారోకోను విరమించి హైవే నుంచి ఆటోలను తొలగించారు. ట్రాఫిక్ మెల్లమెల్లగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. హైదరాబాద్ నగరంలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడడానికి కారణాలేంటో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. అయితే గ్యాస్ సరఫరాలో సాంకేతిక లోపాలు లేదా పంపిణీలో సమస్యలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత తీవ్రమైన ఆందోళన జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ ప్రజల్లోనూ గత 7 ఏళ్లుగా తెగ నలుగుతున్న ప్రశ్న, అమరావతిలో అసలు ఏం కట్టారు? 1,00,000 ఎకరాల రాజధానిని ఉదరగొట్టిన నాయకులు ఇప్పుడు అక్కడున్న పురోగతిపై ఏం చెప్తారు? చంద్రబాబు విదేశాలు తిరిగినప్పుడు చూపించిన ఆ కలల బొమ్మలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయా, లేదా అది కేవలం గ్రాఫిక్స్కే పరిమితమైందా? తాజా గణాంకాల ప్రకారం సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి ఐకానిక్ భవనాల పనులు ఇప్పటికీ 15 నుంచి 20% లోపే ఉన్నాయి. అయితే ఈ ఏప్రిల్ 2026 నాటికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన టవర్లు, మంత్రుల బంగళాలు తుది దశకు చేరుకున్నాయి. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్లో స్టీల్ బ్రిడ్జ్ పనులు వేగవంతమయ్యాయి. కానీ సామాన్యుడు ఆశించిన వరల్డ్ క్లాస్ సిటీ ఇంకా పునాదుల స్థాయిలోనే ఉంది. అమరావతి ₹1 ఖర్చు లేకుండా తనను తాను పోషించుకుంటుందని చంద్రబాబు గతంలో చెప్పారు. కానీ వాస్తవానికి ఇప్పుడు ఈ ప్రాజెక్టు నడవడానికి ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి దాదాపు $1.6 బిలియన్ అప్పు తీసుకొచ్చారు. అంటే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కంటే డెట్ ఫైనాన్స్ గా కనిపిస్తోంది. ప్రభుత్వం భూములను విక్రయించి ఆదాయం పొందుతామని చెప్తున్నా అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. సింగపూర్ మాదిరిగా ఉంటుందని, జపాన్ టెక్నాలజీ వస్తుందని ప్రచారాలు జరిగాయి. ప్రస్తుతం అక్కడ చూస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు, కొన్ని స్మార్ట్ రోడ్లు కనిపిస్తున్నాయి తప్ప ఆ విదేశీ నగరాల మెరుపులు ఎక్కడా కనిపించడం లేదు. క్వాంటమ్ వ్యాలీ, ఐటీ టవర్లు అంటూ కొత్త పేర్లు వినిపిస్తున్నా అవి ఇంకా కాగితాల మీద, గ్రాఫిక్స్ లోనే ఎక్కువగా ఉన్నాయి. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అది కోట్లాది మంది ఆంధ్రుల భావోద్వేగం. 2028 నాటికి పూర్తి రాజధాని సిద్ధమవుతుందని ప్రభుత్వం డెడ్లైన్ పెట్టింది. మరి ఈ 2 ఏళ్లలో గ్రాఫిక్స్ నిజమవుతాయా, లేక మళ్లీ అప్పుల కోపగానే మిగిలిపోతుందా అనేది వేచి చూడాలి.
తిరుపతి జిల్లా భాకరాపేట ఘాట్ రోడ్లో గజరాజులు హల్చల్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో ఏనుగుల సంచారం భక్తులను వాహనదారులను వణికిస్తోంది. తాజాగా ఒక ఒంటరి ఏనుగు నేరుగా ఘాట్ రోడ్డుపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పరిస్థితి అదుపు చేసేందుకు వెళ్లిన అటవీశాఖ సిబ్బందిపైనే ఏనుగులు దిద్దుదారి దిగడం ఇప్పుడు కలకలం రేపుతోంది. భాకరాపేట ఘాట్ రోడ్డుపై ఒంటరి ఏనుగు ప్రత్యక్షమవడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వాహనదారుల భద్రత దృష్ట్యా అటువైపు రాకపోకలను తక్షణమే నిలిపివేశారు. అయితే అర్ధరాత్రి సమయంలో సుమారు 7 ఏనుగుల గుంపు అడవి నుంచి బయటకొచ్చి రోడ్డు పరిసరాల్లో తిష్టవేసింది. వీటిని తిరిగి అడవిలోకి మళ్లించేందుకు ఫారెస్ట్ సిబ్బంది ప్రయత్నించారు. టపాసులు కాలుస్తూ సైరన్లతో ఏనుగులను భయపెట్టేందుకు ప్రయత్నించగా అనూహ్యంగా గజరాజులు అధికారులపైనే తిరగబడ్డాయి. ఒక్కసారిగా ఏనుగుల గుంపు సిబ్బంది వైపు దూసుకురావడంతో ప్రాణభయంతో అధికారులు సిబ్బంది పరుగులు తీశారు. కొద్దిసేపు అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిమ్మ చీకట్లో ఏ క్షణాన ఏనుగులు ఎటువైపు నుంచి వస్తాయో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. గజరాజుల సంచారంపై అటవీశాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసిందా? ఘాట్ రోడ్లో ప్రయాణించే వారికి రక్షణ కల్పించేందుకు అదనపు బలగాలను మోహరించారా? ఏనుగులు గ్రామాల వైపు లేదా ప్రధాన రహదారుల వైపు రాకుండా శాశ్వత పరిష్కారం ఏమిటి? ప్రస్తుతానికి పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. వాహనదారులు భాకరాపేట ఘాట్ రోడ్లో ప్రయాణించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. In my Ghat Road. ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతున్న వార్త. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం వేదికగా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చేసిన హల్చల్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక న్యాయవాది పోస్టింగ్ విషయంలో ఎస్పీతో మొదలైన వాగ్వాదం ఏకంగా ఎస్పీ ఛాంబర్లోనే బైఠాయించి లోపల గడియ పెట్టుకునే వరకు వెళ్లిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాను సిఫారసు చేసిన ఒక న్యాయవాదికి పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే చదలవాడ ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఎస్పీతో తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారుల సమాధానంతో సంతృప్తి చెందిన ఎమ్మెల్యే అనూహ్యంగా ఎస్పీ ఛాంబర్లోనే బైఠాయించారు. అంతటితో ఆగకుండా లోపల నుంచి తలుపు గడిపెట్టుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే భాష్యం మరియు ఐజీ త్రిపాఠీలు స్వయంగా రంగంలోకి దిగి ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. గంటల తరబడి రాయబారం నడిపిన చదలవాడ ఎవరి మాట వినకపోవడంతో అక్కడ ఉత్కంఠ నెలకొంది. చివరికి వేరే దారి లేక పోలీసులు ఛాంబర్ తలుపులు పగలగొట్టి ఎమ్మెల్యేను బలవంతంగా బయటకు తీసుకొచ్చినట్లు సమాచారం అందుతోంది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే, అది కూడా పోలీస్ బాస్ కార్యాలయంలోని ఇలాంటి నిరసనకు దిగడం ఇప్పుడు పెనుదుమారం రేపుతోంది. ప్రభుత్వ పెద్దలు సర్ది చెప్పినా ఎమ్మెల్యే ఎందుకు వెనక్కి తగ్గలేదు? ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం ఉందా, లేక ఎమ్మెల్యే అతిగా ప్రవర్తించారా? పల్నాడు జిల్లాలో అధికారులకు ప్రజాప్రతినిధులకు మధ్య గ్యాప్ పెరుగుతోందా? ప్రస్తుతం పల్నాడు జిల్లాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోందో వేచి చూడాలి. వాళ్ళైతే ఇట్లా 12 గంటలకు వచ్చారండి. ఇట్లా వచ్చి చూస్తారు. చూస్తే మధ్యాహ్నం అన్నా కొట్టు పక్కన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఒక యువకుడు నడి రోడ్డుపై వీరంగం సృష్టించాడు. జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ వెళుతున్న వాహనాలను అడ్డుకుంటూ హల్చల్ చేశాడు. అంతటితో ఆగకుండా పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపైనే దాడికి యత్నించడం అక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పబ్లిక్ న్యూసెన్స్ చేస్తూ సామాన్య ప్రజలను భయాందోళనకు గురిచేసిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది. నరసాపురం ప్రధాన రహదారిపై ఒక యువకుడు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి వాహనాలు నిలిపేశాడు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వాహనదారులను బెదిరింపులకు గురి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అతన్ని వారించే ప్రయత్నం చేశారు. అయితే ఆ యువకుడు పోలీసుల మాట వెనకపోగా వారిపైనే తిరగబడి దాడికి యత్నించాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం సదరు యువకుడు నరసాపురం జనసేన పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అని తెలుస్తోంది. పార్టీ పేరు చెప్పుకుంటూ ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడంపై స్థానికులు మండిపడుతున్నారు. పోలీసులు అతి కష్టం మీద అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
ప్రజాప్రతినిధులుగా లేదా పార్టీ బాధ్యుల్లో ఉన్నవారు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఇలా నడి రోడ్డుపై సామాన్యులను ఇబ్బంది పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన ఈ నాయకుడిపై జనసేన అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? పోలీసులపై దాడికి యత్నించిన అతడిపై ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు? రాజకీయ అండతోనే ఇలాంటి బరితెగింపులకు పాల్పడుతున్నారా? ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ఇప్పుడు మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకను వణికిస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడంతో కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమైంది. ప్రధాన నగరాలైన బెంగళూరు, మంగళూరు, మైసూర్ ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు దిగుమతులపై ప్రభావం పడింది. ఈ సేగ నేరుగా కర్ణాటకకు తగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా బంకుల్లో ఇప్పటికే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న చోట వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ముఖ్యంగా బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఐటీ ఉద్యోగులు, డెలివరీ బాయ్, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రజలు భయాందోళనతో ముందస్తుగా ట్యాంకులు ఫుల్ చేయించుకోవాలని చూడడంతో రద్దీ మరింత పెరుగుతోంది. ఈ ఇంధన కొరత కేవలం వాహనదారులకే కాదు, నిత్యావసర వస్తువుల రవాణాపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కర్ణాటక ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టింది? కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు కేటాయింపులు వచ్చే అవకాశం ఉందా? పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమైతే ఇంధన ధరలు ఎంతవరకు పెరగొచ్చు? పరిస్థితిని గమనిస్తుంటే రాబోయే రోజుల్లో ఇంధన కష్టాలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కేరళ రాజకీయాల్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ తమ అమూల పొదిలోని అస్త్రాలను బయటకు తీసింది. వికసిత్ కేరళ లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేడు సంచలన మేనిఫెస్టోను విడుదల చేశారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూనే సంక్షేమ పథకాలతో కేరళ ఓటర్లను ఆకట్టుకునేలా బీజేపీ భారీ హామీలను ప్రకటించింది. బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రధానంగా మహిళలు, పేద కుటుంబాలపై వరాల చల్లు కురిపించారు. ప్రతి పేద కుటుంబంలోని మహిళకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తాన్ని కిరాణా సరుకులు మరియు మందుల కొనుగోలు కోసం వినియోగించుకోవచ్చు. వితంతులకు, 77 పైబడిన వృద్ధులకు మరియు పేద కుటుంబాల్లోని మహిళా యజమానులకు నెలకు 3,000 పింఛను అందజేస్తామని హామీ ఇచ్చారు. కేరళలో అత్యంత వైభవంగా జరుపుకునే ఓనం మరియు క్రిస్మస్ పండుగల సందర్భంగా ఏడాదికి 2 LPG సిలిండర్లను పూర్తిగా ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. ఇవే కాకుండా కేరళకు మొదటి AIIMS తిరువనంతపురం కన్నూరు మధ్య హైస్పీడ్ రైలు మార్గం మరియు ప్రతి ఇంటికి నెలకు 20,000 లీటర్ల ఉచిత త్రాగునీరు వంటి హామీలు ఈ మేనిఫెస్టోలో హైలైట్గా నిలిచాయి. దశాబ్దాలుగా LDF మరియు UDF ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్న కేరళకు బీజేపీ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా మారుతుందని నితిన్ నబీన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ భారీ హామీలతో బీజేపీ కేరళలో ఖాతా తెరవబోతోందా? మహిళా ఓటర్లు 3,000 పింఛను హామీకి మొగ్గు చూపుతారా? ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఎన్నికల ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? బీజేపీ మేనిఫెస్టో విడుదల నేపథ్యంలో ఇప్పుడు కేరళ రాజకీయాల్లో చర్చా కార్యక్రమాలు వేడెక్కాయి. మతం ఏదైనా దైవ ప్రార్థన చేసే చోటు పవిత్రమైంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మానవత్వం మంట కలుస్తున్నట్లు కనిపిస్తోంది. భారత్లో క్రైస్తవ ప్రార్థనా మందిరాలపై దాడులు, వ్యతిరేకత పెరుగుతుంటే అగ్రరాజ్య అమెరికాలో హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని విద్వేషం వెళ్లగొక్కుతున్నారు. ఈ విద్వేష రాజకీయం ఎటు దారితీస్తోంది? ముందుగా మన దేశం విషయానికి వస్తే గత కొంతకాలంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మరియు కర్ణాటక వంటి రాష్ట్రాల్లో చర్చిలపై దాడులు పెరిగాయంటూ అంతర్జాతీయ నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మత మార్పిళ్ల ఆరోపణల నేపథ్యంలో స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలు చర్చిలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రార్థనా సమావేశాలను
అడ్డుకోవడం, భౌతిక దాడులకు దిగడం వంటి ఘటనలు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛపై ప్రశ్నలు లేవనెత్తున్నాయి. మరోవైపు సముద్రం దాటి అమెరికాకు వెళ్తే అక్కడ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇటీవల కాలిఫోర్నియా, న్యూయార్క్ ప్రాంతాల్లోని చారిత్రాత్మక హిందూ దేవాలయాలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. ఆలయ గోడలపై హిందూ వ్యతిరేక నినాదాలు రాయడం, విగ్రహాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు ప్రవాస భారతీయులను కలవరపెడుతున్నాయి. అక్కడి స్థానిక తీవ్రవాద గ్రూపులు హిందూ ధర్మాన్ని లక్ష్యంగా చేసుకోవడంపై భారత విదేశాంగ శాఖ ఇప్పటికే అమెరికా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసింది. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది, మన దేశంలో మైనార్టీల హక్కుల గురించి మాట్లాడే దేశాలు తమ దేశంలో మైనార్టీలుగా ఉన్న హిందువుల రక్షణ విషయంలో ఎందుకు విఫలమవుతున్నాయి? భారత్లో చర్చలపై దాడులను అడ్డుకోవడంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయా? అమెరికాలో హిందూ ఫోబియా పెరుగుదల కారణం ఏంటి? మతపరమైన అసహనం ప్రపంచ శాంతికి ముప్పుగా మారుతోందా? ఈ విద్వేష గొలుసును తెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. మతం కంటే మానవత్వం గొప్పదని చాటి చెప్పాల్సిన సమయం ఇది. This is Savannah Hernandez in Frisco, Texas, and I have been hearing from quite a few Texans about the changing culture and demographic up in North Texas, so I wanted to come and check it out myself. And behind me is the Hanuman Temple, which was created here in Frisco surrounding the deity Hanuman. Now, I wanted to come to this area because, as you guys can see behind me, this is a residential area, and you have this very large, very intricate temple that is in this location where you quite frankly would not expect it. And one of the first things I saw when we got here was a huge pile of shoes outside because you cannot wear shoes inside the temple, so you have a lot of people that are walking around this area barefoot. And I actually went inside myself because I wanted to go check it out. And when you get inside, you see people worshiping multiple deities, and the one that did stick out to me was the area where people were going to pray for టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఈ ఏడాది సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారితో ఘన విజయాన్ని అందుకున్న తర్వాత ఇప్పుడు భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వెంచరస్ మూవీ బైకర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. అభిలాష్ ఖంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రమోషన్. యువి క్రియేషన్స్ ప్రభాస్ సొంత బ్యానర్ కావడంతో తన మిత్రుడు వంశీ ప్రమోద్, తన తమ్ముడు లాంటి శర్వానంద్ కోసం ప్రభాస్ స్వయంగా రంగంలో దిగారు. తాజాగా విడుదల చేసిన స్పెషల్ గ్లిమ్స్ లో ప్రభాస్ మాస్ ఎంట్రీ అదిరిపోయింది. శర్వా మా ఇంటి హీరో, ప్రమోద్ వంశీ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని ప్రభాస్ వాయిస్ వినిపిస్తుండగా మిర్చి మూవీ బీజిఎంతో ఆయన స్టైలిష్ గా నడుచుకుంటూ వచ్చి బైక్ కవర్ ను తొలగించి దానిపై కూర్చునే విధానం అభిమానులకు పాత రోజులు గుర్తు చేస్తోంది. ట్రైలర్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూట్, లెట్స్ రేస్ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లో ఉంది. ప్రభాస్ ఇచ్చిన ఈ సపోర్ట్ పై శర్వానంద్ స్పందిస్తూ థ్యాంక్ యూ ప్రభాస్ అన్న, మీరు ఎప్పుడు నా కోసం నిలబడ్డారు అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. బైకర్ చిత్రం కేవలం రేసింగ్ మాత్రమే కాకుండా ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందింది. అంతర్జాతీయ రేసింగ్ సర్క్యూట్ లో ఒక భారతీయ యువకుడు తన ప్రతిభను ఎలా నిరూపించుకున్నాడు అనేది ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. ఇందులో విక్కీ అనే రేసర్ పాత్ర కోసం శర్వానంద్ అద్భుతమైన మేకోవర్ పొందారు. ఈ చిత్రంలో మరో ప్రధాన ఆకర్షణ సీనియర్ హీరో రాజశేఖర్. ఆయన సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. రేసింగ్ తో పాటు తండ్రి కొడుకుల మధ్య ఉండే బలమైన భావోద్వేగ బంధం సినిమాకు ప్రాణమని చిత్ర బృందం పేర్కొంది. రేసింగ్ సన్నివేశాల కోసం ఏకంగా 200 TB ఫుటేజ్ ఉపయోగించారంటే నిర్మాణ విలువలు, విజువల్స్ ఎంత భారీగా ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. యువి క్రియేషన్ నిర్మించిన ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించగా జిబ్రాన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా డాల్బీ విజన్, 4DX, PCX వంటి అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెలుగు, తమిళం, మలయాళ భాషలో ఏప్రిల్ 3న గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రభాస్ సపోర్ట్ తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాగాయి. తప్పకుండా ఇది బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డు సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏప్రిల్ నెల ప్రారంభం కావడంతోనే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ముందుగా భాగ్యనగరం, హైదరాబాద్ విషయానికి వస్తే ఈ రోజు ఆకాశం నిర్మలంగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తేమ శాతం 33% ఉండగా గాలి వేగం గంటకు 5 మైళ్ళుగా ఉంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే యువి ఇండెక్స్ 9 గా నమోదవుతోంది. అంటే ఎండ తీవ్రత చర్మంపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. తెలంగాణలోని ఇతర జిల్లాలైన నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉండబోతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వైపు పరుగులు తీస్తున్నాయి. ఈ ఎండల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం ఉత్తమం. శరీరంలో నీటి శాతం తగ్గకుండా కొబ్బరి నీళ్లు, మజ్జిగ మరియు పండ్ల రసాలు తీసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా టోపీని తప్పనిసరిగా ధరించండి.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.